హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ జ్యోతి కంజరసగర. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. సో ఈరోజు చిన్నగా వంట చేద్దామని చెప్పేసి కూర్చున్నాను అనమాట. హడావుడు లేకుండా కామ్గా మా ఓరియమ్మ నన్ను చూసుకుంటా అది కూర్చున్నది. ఫుల్ గాలి, నైట్ వర్షం బాగా పడింది. ఇంకా గాలి వస్తుంది, మళ్ళీ పడుతుందేమో. ఇంకా అంతా క్లీన్ చేసి నెమ్మదిగా వంట చేయొచ్చు అని చెప్పేసి కూర్చున్నాను అనమాట. ఏం లేదు, ఉల్లిగడ్డలు పులుసు పెడతాను, అట్లాగే టిఫిన్ చేయడం, అన్ని డైలీ లాగా ఏం చేస్తానో అది పెడతాను అనమాట. ఇంకా మా ఓరియమ్మనేమో నేను ఉల్లిగడ్డలు కట్ చేస్తామంటే చూస్తుంది. ఇంకా చక్కగా కూర్చొని అక్కడ కింద కూర్చొని ఫ్యాన్ వేసుకున్నాను చేస్తున్నాను అనమాట. ఇంకా నెమ్మదిగా వంట చేసినాక స్నానం అది చేయొచ్చులే అని చెప్పేసి కూర్చున్నాను. ఇంకా అది దానికి నేను అందుతలేను, అందుకే అట్లా అని కూర్చుందనమాట. దానికి ఆని పాపం అది ఎక్కడ ఉంటే అక్కడే కూర్చోవాలి. దానికి లోపలికి వెళ్తాను అనుకో, ఇక లోపల అక్కడ కూర్చొని వంట రూమ్కి వెళ్ళి చూసుకుంటా కూర్చుంటుంది. ఎవరో ఒకరు ఉండాలి. పొద్దున పూట కిందికి తీసుకెళ్తే పైకి రాదు, ఇంకా బయట కట్టేయమని చెప్పేసి అక్కడనే స్టవ్ దగ్గరనే కూర్చుంటుంది అనమాట. ఎట్లాగో స్టవ్ దగ్గరకు వస్తుంది, అక్కడే కూర్చోవచ్చు అని చెప్పేసి అందుకే అక్కడే వేసినాం అనమాట. అక్కడే ఉంటుంది. ఇక 10-11 వరకు ఇక్కడ ఉంటుంది. కొంచెం వేడి రాగానే లోపల తీసుకెళ్తాం అనమాట. చక్కగా కూర్చుంటుంది అక్కడ. ఇక మళ్ళీ కూలర్ వేస్తాం కదా, ఆరాంగా కూర్చుంటుంది. ఉల్లిగడ్డలకి ఏమవుతుందంటే ఎక్కువ పైన బూజ వస్తుంది. బూజ అంటే ఇట్లా మసిలాగా వస్తుంది అనమాట ఒక పొర. వర్షానికేమో లేకపోతే పాడైపోయినాయి ఉల్లిగడ్డలు, చాలా పాడైపోతున్నాయి. ఇంకా వర్షాలు స్టార్ట్ కాలే కానీ అట్లా అవుతున్నాయి ఉల్లిగడ్డలు. ఒక 2 పొరలు పోతున్నాయి. గాలి చూడండి ఎంత వస్తుందో గాలి. మాకు షాప్ అయితే లేచిపోతుంది. ఆ ఉయ్యాల కూడా ఊగుతుంది చూడండి. ఆ ఉల్లిగడ్డ కోయడమే పెద్ద పని. మామూలుగా అయితే మిక్సీలో వేసి ఉల్లిగడ్డల పులుసు పెట్టినప్పుడు మిక్సీలో వేస్తే ఎక్కువ నేను. ఇంకా మళ్ళీ మిక్సీ తీయాలి, అవన్నీ కడగాలి ఎందుకని చెప్పేసి. వాళ్ళు ఏమైంది, వర్షం పడేసరికి నైటు మొత్తము మట్టి అంతా కొట్టుకొస్తుంది కదా, అదంతా కడిగి ఇది ఇక్కడంతా క్లీన్ చేసేసరికి చాలా టైం పట్టిందనమాట. అందుకే ఏదో ఒకటి వండేద్దామని చెప్పేసి ఉల్లిపాయలు తీసుకున్నా, పులుసు పెట్టేసి కొంచెం అని చెప్పేసి తీసి పెడుతున్నాను. ఇక వాటర్ వేసిన, కళ్ళు మండుతున్నాయి, వాటర్ వేసుకొని కట్ చేసుకుందామని చెప్పేసి వాటర్ వేసుకొని మెల్లగా వస్తున్నది. కళ్ళు తిప్పుకుంటుంది ఇట్లా అని. దానికి అది ఆటలైతే భలే ఆడింది. ఇక దాని కథ ఒకసారి అట్లా పట్టుకోవాలి చూడండి, ఇట్లా ఎంత గారాబం చేస్తుందో. అట్లా అంటే ఊరుకుంటుంది, ఎక్కడికో నేను చూడండి ఐస్ క్రీమ్ డబ్బా దొరకబట్టుకున్నది పని చేస్తుంది. ఇక ఓ పెద్ద అదే లెక్క దానిలోనే పెట్టింది. మూతి పోయారు కాల మంచి పని కదా. ఎంజాయ్ చేస్తాడు అది ఆడుతా అంటే డబ్బా మీద కూర్చొని ఇంతసేపు ఆడుకున్న యూనో కార్లు దాన్నిగా ఆట ఆడిస్తాడు. అది మూతి పెట్టినే ఓరి ఇవాళ ఇంతనే మూతి కూర్చున్నది నీకు దాచుకుంటాను చూడండి. ఎంత దూరం పోతాయి అనిపించాలి, చేయిందంతానే పోతారు. అది కిందికి వెళ్తే కాళ్ళు కడగడానికి మట్టి అంటుతుంది అని చెప్పేసి నేను లోటుతోని డబ్బాతో నీళ్ళు తీసుకొచ్చి కడిగి పక్క పెడితే దాంతోనే ఆడిందనమాట. అందుకే డైరెక్ట్ పెట్టేసింది దాని మాటలని. ఇంకా మేము పొద్దున్న దోశలు వేసుకున్నాం. ఇంకా మా డాల్కి వేద్దామని చెప్పేసి నాకు వేసి పెట్టావా మమ్మీ అంటే సరే అని చెప్పేసి కొంచెం లేట్గా వేసింది ఆమె. ఇక ఆమెకి వేస్తున్నాను అనమాట దోశలు. ఒక 3 వేసి పెడితే మా టీటి బాబుకి ఒకటి అవుతుంది, అదో 2 తింటుంది అనమాట. చట్నీ అయితే ఏం చేయలేదు, ఇంకా టమాటా చట్నీనే. ఎందుకని చెప్పేసి చేయలేదు, టమాటా చట్నీ ఉంది కదా అని చెప్పేసి. చక్కగా నెమ్మదిగా కూర్చొని చేయొచ్చు. అక్కడైతే లోపలైతే నిలబడాలి, వేడి బాగా వస్తుంది అని చెప్పేసి ఇక్కడ కూర్చొని
స్టూల్ వేసుకున్నా, అందుకే పైన సెల్ఫ్ తీసేసిన అనమాట. ఇక్కడ కూడా నిలబడాల్సి వస్తుందని. ఇట్లా అయితేనే మాకు కింద మంచిగా చక్కగా వచ్చి స్టూల్ వేసుకొని కూర్చోవచ్చు. 3 దోశలు వేసిన చూడండి, మంచిగా కొంచెం బరకగా పట్టిన దోశలు. చక్కగా దిబ్బరట పనికి వస్తే ఈ దోశలైనా కొంచెం బరకకుండా బాగుంటుందని చెప్పేసి అట్లా వేసిన అనమాట. ఇంకా వేయడం అయిపోయింది, ఇక తీసేసుకున్నా. మళ్ళీ కర్రీ వండేసుకోవచ్చు అని చెప్పేసి అది పెట్టుకున్నాను అనమాట, కంచు కర్రీ కోసం. అది ఆమెకి ఇచ్చేసి వచ్చిన. ఉల్లిపాయలు కోయడం అయిపోయింది. ఇక స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేస్తున్నాను. ఇంకంటే మొత్తము డీటెయిల్గా పెట్టలేదు. సో అక్కడక్కడ బిట్లు అంటే ఇవాళ ఏం చేసిన పని అనేది పెట్టేసిన అనమాట. అట్లాగే చీరలకు ఒక 3-4 చీరలకి ఫాల్ వేసుకున్న మిషన్ మీద పెట్టి చేసుకుంటాను. ఇంకా మనం చార్ధాం వెళ్ళే పని ఉన్నది కదా, అందుకోసము. ఇంకా డేట్ అంటే తర్వాత చెప్తాను, వెళ్ళే రోజు ఇప్పుడే చెప్పొద్దు కదా, అందుకోసం ఒక్కొక్కటి రెడీ చేసుకుంటున్నాను అనమాట. మళ్ళీ ఆయిల్ వేడి ఎక్కేసరికి వచ్చి మళ్ళీ కూర్చున్న ఎండ స్టార్ట్ అయింది. మళ్ళీ ఎండ ఎంత వస్తుందో అంత అదే ఎండ బాగా కొడుతుంది అనుకో, ఇంకా వర్షం పడ్డట్టే. సో మా వడియాలు కూడా పోసుకోవడం కాలే ఈసారి, వర్షాలే స్టార్ట్ అయినాయి. ఇంకా ఆయిల్ వేడెక్కింది కదా, ఇక ఉల్లిపాయలు వేసుకుంటాను. 2 పాటలు కొంచెం పులుసు చేసుకున్నాం అనుకో చాలా బాగుంటుంది. కొత్త చింతపండు పులుసు బాగుంటుంది అని చెప్పేసి వేస్తున్నాం. మనం వండుదామనుకున్నాం, ఎందుకులే అని చెప్పేసి ఇక త్వరగా అయిపోద్ది, సాయంత్రం ఏమైనా వండేసుకోవచ్చులే అని చెప్పేసి ఇక పొద్దున పూటకు ఇట్లా వండేసిన. కొన్ని ఉల్లిపాయలు ఆపేసినట్ల, ఎందుకంటే మళ్ళీ ఏమైనా ఒకవేళ మరి ఏమన్నా మా టీటి బాబు కోసం చికెన్ అది తీస్తాడు అనుకో, మళ్ళీ కోయడం ఎందుకని చెప్పేసి అన్నీ ఆపేసినాం. అది వండొచ్చులే అని చెప్పేసి తర్వాత ఇంకా వెనకాల చూడండి, ఇంకా ఆనియన్ పెట్టి రుద్దుతాను. ఆనియన్ బదులు నేను ఏంటి బంగాళదుంప పెట్టి రుద్దుతాను అనమాట. దానికి ఒక్కొక్కసారి దోశలు వేసినప్పుడు అట్లా కూడా బాగా వస్తుంది అనమాట. కొంచెం ఉడకటాలకి మనం అట్లా పెట్టేద్దాం, మళ్ళీ ఒకసారి కలుపుకుంటే అయిపోతుంది. మోటారు నిండిపోయింది, మోటార్ వేసి వచ్చి నేను వంట చేస్తున్నాను అనమాట. నిండింది. సో పోయి మోటార్ బంద్ చేసి వచ్చి కూర్చున్నాను అనమాట. ఈలోపు ఏమైందంటే పక్క నుండి వెనకాల నుంచి గాలి బాగా వస్తుంది. నేను వస్తుంది కావచ్చు అని చెప్పేసి నేను కలిపొచ్చలే అని చెప్పి వచ్చేసరికి బంద్ అయిందనమాట. అటు నుంచి గాలి వచ్చి మళ్ళీ స్టవ్ వెలిగించుకున్నా. వెనకాల గాలి బాగా వస్తుంది, ఇంకా ఎండ కూడా ఫుల్గా వస్తుంది, ఏర్పడదనమాట సిమ్లో పెట్టినామంటే. నేను అట్లాగే వస్తాను, అదే ఉడుకుతుంది కావచ్చు అని చెప్పేసి చక్క వచ్చేసిన, మాడిపోద్దేమో అని చెప్పి. కానీ మాడిపోలేదు, ఏం లేదు. స్టవ్ ఆగిపోయింది, స్టవ్ బంద్ అయింది ఉన్నది. అట్లా కథ. కొంచెం కలిపేసి మళ్ళా కొంచెం సాల్ట్ వేసినామంటే సరిపోతుంది. పచ్చళ్ళ పనులు అన్ని పనులు అయిపోయినాయి. సో షాపింగ్లు అయినాయి. ఇంకా ఒక ట్యాబ్లెట్లు కొనుక్కొచ్చుకోవాలి, ఇంకేమైనా ఎక్స్ట్రా కొనుక్కోను. స్వెటర్ అయిపోయింది, ట్యాబ్లెట్స్ తెచ్చుకొని స్వెటరు అవి ఇవన్నీ తెచ్చేసుకోవడం అయిపోయింది. షూస్ కొనుక్కొచ్చుకున్నాం. ఒక ట్యాబ్లెట్స్ కొనుక్కొని ప్యాకింగ్లో పెడితే సరిపోతుంది. కొంచెం సాల్ట్ అయితే ఏమైందంటే తొందరగా ఉడుకుద్ది అనమాట కర్రీ, అందుకోసమని కొంచెం కల్లుప్పు వేసిన. సో ఎండ కొడుతుంది కదా, ఇక వెనకాల కొంచెము గల్లుప్పును మిక్సీ బట్టి పెట్టేసుకుంటే ఎప్పుడైనా పచ్చళ్ళకి పనికి వస్తుంది అనమాట. ఇక అది బాగా ఎండ కొడుతుంది, 1 గంట ఎండిందంటే సరిపోతుంది. ఇంకా ఉప్పు, ఇంకా అందులో పులుసు పోయడం అయింది, ఉప్పు కారాలు అన్నీ అయిపోయినాయి. అవన్నీ ఏమి తీయలేదు. ఇంకా పులుసు ఉడికింది. కొంచెము పైనుంచి కొత్తిమీర వేస్తాను అనమాట గార్నిష్కు. కొత్తిమీర పుదీనాలు అన్నీ కలిసి అందులోనే ఇక వేసి కొంచెం ధనియా పౌడర్ వేసినాం అనుకో చిక్కగా అవుతుంది. ఇంకా అది కొత్త ఉల్లిగడ్డ, కొత్త చింతపండు ఉల్లిపాయల పులుసు మస్తు ఉంటుంది. ఉల్లిగడ్డల పులుసు పెట్టుకుంటే మాత్రం ఇప్పుడు ఎక్కువ రొయ్యల పులుసు లేకపోతే అట్లనే అవుతుంది. ఎండాకాలం అంతా కదా. సో ఎండాకాలం అంట ఇప్పుడు మేలో అసలు ఎండలు ఈ సగం నుంచే గాలి దుమారాలు వచ్చుడు
వర్షం మాత్రం పడుతుంది, రోజు పడ్డట్టు పడుతున్నది. ఇవాళ నిన్న నైట్ ఫుల్గా పడింది. ఇప్పుడు కూడా మళ్ళీ వర్షం స్టార్ట్ అయ్యేటట్టే ఉన్నది. ఎండ ఒక పక్క ఎండ ఉంది, ఒక పక్క మబ్బు ఉందన్నమాట. సో ఇక ఎక్కడెక్కడ సర్దేసి నా ఆల్మార్ అనమాట అది. ఆ చెక్క అట్లా అడ్డం పెడతా అనమాట. బయటికి అన్నీ తోమేసుకున్నాం మొన్ననే ఆ సామాన్లన్నీ. ఇంకా దాంట్లో కొంచెం దుమ్ము పడతాయి. సో అయిపోయింది. ఇంకా స్టవ్ కట్టేసి 2 పార్టీలు అనమాట. ఒక దాంట్లో మేము ఉడకబెట్టిన ఎగ్స్ వేస్తా, ఒకటేమో ఉత్త పులుసు మా సోనికి తీసి పెడదామని చెప్పేసి 2 గిన్నెలలో తీసి పెడుతున్నా. మర్చిపోతా అని చెప్పేసి ఆ ముందే 2 గిన్నెలు తెచ్చి పెట్టేసుకున్నాను అనమాట. దానికి సరిపోదు, చక్కగా సరిపోద్ది. ఏమన్నా మిగిలితే మా డాలి కూడా తినట్లేదు, మర్చిపోయినాను. ఆమెకు కూడా కొంచెం, వాళ్ళిద్దరికి మా ముగ్గురికి అదనమాట. కరెక్ట్గా సరిపోతుంది. సాయంత్రం మళ్ళీ ఏదైనా వండాల్సి వస్తుంది అనమాట. నా తీయడం చూడండి, ఇటు పెట్టాలా అటు పెట్టాలా. ఈ గిన్నెలు పట్టుకోవాలంటే భయం అవుతుంది, ఎక్కడ టపేలు మన పగులుతాయేమో అని చెప్పేసి. మళ్ళీ బరువు బాగుంటాయి, మట్టి నెమ్మదిగా తీయాలి. మెల్లగా వంచేసి స్టవ్ మీద పెట్టి వంచేసుకుంటాను. ఇంకా అట్లున్నది. సరస్వతి పుష్కరాలకు వెళ్ళాలి స్నానానికి, ఇంకా అటు వెళ్ళడమే కాలేదు. మా వాళ్ళు కొందరు వెళ్ళిండ్రు, మేము వెళ్ళాలి ఇంకా. సో ఇక అయిపోయింది. 2 పార్టీలు అక్కడ పెట్టేసిన. సో ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి జ్యోతి కమలేష్ సాగర్కు. బాయ్.